మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి భయం, ప్రతి చిన్న విషయానికి భయం. ఈరోజు తాడేపల్లిగూడెం దేవుడు నన్ను ఎందుకు నడిపించాడంటే, ఆ భయాన్ని, మీలో ఉన్న భయాన్ని వేర్లతో సహా పెగిలించడానికి దేవుడు నడిపించాడు. కొట్టగట్టిగా చెప్పల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న భయాన్ని మనం ఎలా జయించాలి? మనలో ఉన్నటువంటి భయాన్ని మనం ఎలా జయించగలుగుతాం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను, మీరు నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును, నేను చేస్తాను. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. నేను చేయను అనట్లేదు ఆయన. చెప్పండి, నేను చేయను అనట్లేదు, నేను చేస్తా అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను చేస్తాను, నేను చేసి తీరుతాను అంటున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నేను 10 లక్షల అప్పు వరకు అయితే తీర్చగలుగుతా, 20 లక్షలు అయితే నా వల్ల కాదంటాడా యేసయ్య? నో, నా దేవునికి పరిమితులు లేవు. ఆమేన్, హల్లెలూయా. నా దేవునికి హద్దులు లేవు. నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ చరిత్రను మార్చగలడు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని నామమున నువ్వు ఏది అడిగితే అది ఈరోజు పొందుకొని వెళ్ళబోతున్నావు. ఆమేన్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సురక్షితముగా ఉంటాడు. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామాన్ని ఎత్తిపట్టి గనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆమేనండి. ఏదో వచ్చామంటే వచ్చామని కాదు. ఆమేన్. నా నామంన నన్నేమడిగినా, ఏ నామంన చెప్పండి, ఏ నామంన చెప్పండి గట్టిగా, ఏ నామం? యేసు నామములో ఏది అడిగితే అది నేను ఇస్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు నా నామంలో అడుగు పెడితే విజయం నేను ఇస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామము ఏంటి? జయం జయముల్ సతాను శక్తుల్. దేవుడు టెస్ట్ చేస్తాడు. కరెంట్ ఉంటే వీళ్ళుంటారా, వెళ్ళిపోతారా? కరెంట్ ఉంటే ఉంటారా, కరెంట్ లేకపోతే వెళ్ళిపోతారా? మనలో ఎటువంటి విశ్వాసం? కరెంటుని చూసి రాలే, ఈ సౌండ్ని చూసి రాలే, యేసయ్యను చూసి వచ్చాం. కొట్టు గట్టిగా చెబులా హల్లెలూయా. రోజు మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామంలో శక్తి ఉన్నది. 1 2 3 గో. యేసు నామము సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము
యేసుని నామము ఎన్ని తరములకైన కనపరచతగినది యేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. సప్పగా అంటే ఉప్పు లేని కర్రీ వలె ఉన్నారేంది అందరూ? ఉప్పు లేని కర్రీ ఎలా ఉంటుంది? సప్పగా. ప్రైజ్ ది లార్డ్. మీ ఫేసులన్నీ కూడా ఇలా ఉండొద్దు. ఆమేనండి. ప్రపంచ భారాన్ని మోస్తున్న గొర్రె పిల్లల వలె ఉండొద్దు. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, నా వయసు 32, నేను 60 మందిని పోషిస్తున్నా. మీరు 2 పోషిస్తున్నారో 3 లేదా 4. ఆ 4కే అంటే ఎట్లా? 60 మందిని పోషిస్తున్నా ఇక్కడ. ఆమేనండి. అయితే నేను ఒక లాజిక్ యూజ్ చేస్తా. నా తల మీద ఉన్నటువంటి బరువు, నా భుజాల మీద ఉన్న బరువు, వెంటనే మా ఆశ్రమంలో అమ్మ వాళ్ళు ఏమంటారు, డాడీ బియ్యం అయిపోయినాయి. అదేంద్రా 4 రోజుల క్రితమే తీసుకొచ్చిన, అయిపోయినాయి డాడీ. నూనె అయిపోయింది డాడీ, పప్పు అయిపోయింది డాడీ అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే అయిపోయినాయి అనగానే అమ్మా బరువెక్కిపోతుంది గుండె. నూనె అయిపోయింది అనగానే అమ్మా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలా, బరువెక్కిపోతుంది. ఆ బరువంతా మోసుకొని చక్కని ప్రార్థన గోపురం కట్టుకున్నా. ఆ ప్రార్థన గోపురంలోకి వెళ్ళిపోయి ప్రభు పాదాల దగ్గర పెట్టేస్తా. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడికి మీరు వచ్చింది ఎందుకంటే మీ బరువు మీరు మోయడానికి కాదు, మీకున్న బరువంతా కూడా ప్రభువు పాదాల దగ్గర పెట్టడానికి. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నా నామమున మీరు ఏది అడిగితే అది చెప్పండి. నా నామమున మీరు నన్నేమడిగితే అది, నేనిస్తాను. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది అడిగితే ఒకవేళ వెన్నుపూస అరిగిపోయిందనుకో, దేవుడు కార్యం చేస్తాడు. అవునా కదా? వెన్నుపూస ఏమైంది? 2 పూసలు అరిగిపోయాయండి. గట్టిగా ఏమైనాయి? 2 పూసలు అరిగిపోయాయండి. హల్లెలూయా. లక్ష్మి కృప, వెంకట లక్ష్మి. అవునా కదా? ఉన్నాడండి యేసు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. నువ్వు నాకేమైనా తల్లి పిన్ని అవుతావా? రాలేదా? నన్ను నడిపించింది ఎవరు? యేసయ్య నడిపించాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నానండి, నమ్ముతున్నాను. గట్టిగా చప్పట్లు. యేసు నామములో బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా, 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 కలుగునుగా. Receive it. Yes. Receive it. Yes, Lord. Receive it. Amen. Hallelujah. 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 ఏది అడుగుతే అది ఇస్తాడు యేసయ్య. ఆమేన్. 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 నమ్మితే చెప్పుడు మాటలు వింటే అద్భుతాలు జరగవు. చెప్పుడు మాటలు వినే యేసయ్య దగ్గర నుంచి కృపను కోల్పోయింది ఎవరు? లూసిఫర్. లేకపోతే చక్కని దేవదూతలాగా వాడబడాలా. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పుడు మాటలు వింటే మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు. ఆమేనండి. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో కార్యము జరగాలంటే ఆయన నామంలో శక్తి ఉందని నమ్మాలి. ఆమేన్. ఆమేన్.
యేసయ్య నామంలోనే శక్తి ఉన్నది. యేసయ్య నామంలోనే బలం ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, పాస్టర్ అమ్మ తేజ మాట్లాడట్లే. మీరు నా నామమున నన్ను ఏది అడిగితే అది నేను ఇస్తా. ఆయన మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు నేను ఇస్తా అంటున్నాడు ఆయన. ఇవ్వను అనట్లేదు, కానీ అడగడానికి దమ్ము కావాలా. ఎవరు పడితే వాళ్ళు అడగలేరో. అడగడానికి ఏం కావాలమ్మా చెప్పాలా? ఏం కావాలా? అడగడానికి దమ్ము కావాలా. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య నామములో నుంచి వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఏం చేయాలా? ఏం చేయాలా? ఇక్కడ నుంచి ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే గాని ఇక్కడ నుంచి నేను వెళ్ళను. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఆశీర్వదిస్తేనే గాని. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలి. ఇలా తల మీద చేతులు పెట్టుకొని, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే గాని ఇక్కడ నుంచి నేను వెళ్ళను. ఆమెన్. నేను నమ్ముతున్నాను. చెప్పండి, నువ్వు శక్తిమంతుడు అని, నువ్వు బ్రతికే ఉన్నావని, నువ్వు సమాధిలో లేవని మేము నమ్ముతున్నాం ప్రభు. హల్లెలూయా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓ శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మీరు నా నామమున నన్నేదడిగితే అది నేను ఇస్తా అంటున్నాడు. ఆమేనండి. భయముతో వచ్చావేమో, భయాన్ని జయించాలంటే ఇదొక ఆయుధం. యేసయ్య నామాన్ని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకోవాలా. ఆమేనండి. ఆమేన్. ఏ నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా చెప్పండి? యేసయ్య నామాన్ని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడంట. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెం అడుగు పెట్టా. తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు లేరు. 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం ప్రారంభించా. ఎవరు సపోర్ట్ చేస్తారని తెలియదు, ఎవరు అండగా నిలబడతారో తెలియదు, ఎవరు నాతో ఉంటారో తెలియదు. అంత చిన్న వయసులో అడుగు పెట్టాను. అడుగు పెట్టినప్పుడు ఆకలి ఆకలి. ఆ చిన్న రేకుల షెడ్డులో ఒక్కడినే, ఏ భార్య లేరు, ఏ పిల్లలు లేరు, ఏ సంఘము లేరు, ఏ అన్నదమ్ములు లేరు. ఆకలికి అలమటించేవాడినే. అన్నం కోసము పేగులు పరిగెత్తేడే. ఏడుస్తూ ఉంటే ట్యూషన్ చెప్పేవాడిని. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి, నా బట్టలు చూసి, మురికి బట్టలు చూసి ట్యూషన్కి పిల్లలు రావట్లేదు. ఒక అన్న నాకు ట్యూషన్ అప్పగించాడు అంతే. ఆ అప్పగించినటువంటి ట్యూషన్ని చూసుకుంటుంటే
పిల్లలు నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి అందరు వెళ్ళిపోయారు. కూర్చొని ఏడుస్తున్నా. 3 పిల్లలు మిగిలారు, 3 వచ్చారు. అన్నా మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే ఆకలి అవుతుంది. వండుకోవచ్చు కదన్నా అంటే బియ్యం లేవు తమ్ముడు, 1 రూపాయి కూడా లేదు అని చెప్పి ఆ పిల్లలకు చెప్పగానే పిల్లలు మరలా వెళ్ళిపోయారు. మరలా కడుపులో నొప్పితో ఏడుస్తుంటే మరలా వచ్చి వాళ్ళు ఇంత రైస్ తీసుకొచ్చారు ఒక బాక్స్లో. కొంచెం కొంచెం తిని బాక్స్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మొత్తం పాడైపోయేది. మామిడికాయ పచ్చడి తీసుకొచ్చుకొని ఆ పాడైపోయిన అన్నంలో వేసుకొని తిన్న జీవితం నా జీవితం. ఆకలి విలువేంటో నాకు తెలుసు. కడుపులో ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ఒకటే, ఆయన భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. నా చరిత్ర మారిపోయింది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, ఆకలికి అలమటించిన నా జీవితంలో, అన్నము లేక బాధపడిన నా జీవితంలో దేవుడు అనేక మందికి ఆకలి తీర్చే కృపను నా దేవుడు ఇస్తా ఉన్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నాతో చెప్పాడు, నా నామమున మీరు ఏది అడిగితే అది నేను ఇస్తా అన్నాడు. అంతే. చూడండి, ఇక్కడేదో మా గొప్పల గురించి చెప్పుకోవడానికి మేము రాలే. మా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, ఆ భాగ్యుడైన నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ పిల్లల్ని మార్చలేడా? మీ భవిష్యత్తు మార్చలేడా? మీకు ఒక ఇల్లు ఇవ్వలేడా? మీ అప్పులు తీర్చలేడా? మీకు గర్భఫలం ఇయ్యలేడా? ఇస్తాడు, ఇస్తాడు. ఆయన నామమున మీరు ఏది అడిగితే అది నా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. కానీ అడగడానికి దమ్ము కావాలా? అడగడానికి దమ్ము కావాలా? ఎవరు పడితే వాళ్ళు అడగలేరు దేవుణ్ణి. అడుగుతారా? అడుగుతారా? ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. నా తండ్రి నాకు ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే అడగగలుగుతారు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. 1వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. భయాన్ని జయించాలంటే ఫస్ట్ ఆయుధం ఏంటి? యేసు ప్రభు నామము. ఆమేనండి. యేసయ్య నామంలో మనం భయాన్ని జయించాలి. రెండవదిగా ఇక్కడ ప్రార్థన చేస్తుంది ఎవరు? ఇప్పుడు చదువుబడినటువంటి వాక్యంలో ఎవరు ప్రార్థన చేసేది? అమ్మా హన్నా. హన్నా ఎలా ప్రార్థన చేస్తుంది? కన్నీటితో ప్రార్థన చేస్తుంది. చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తుంది? కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి ప్రార్థనలో ఉన్న పవర్ అది. మన భయాన్ని ఎలా జయించవచ్చు తెలుసా? కన్నీటి ప్రార్థన ద్వారా మనలో ఉన్న భయాన్ని జయించవచ్చు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్, పోయి ఎమ్మెల్యే దగ్గర ఏడుస్తారు, పోయి సేవకుల దగ్గర ఏడుస్తారు, పోయి లాయర్ల దగ్గర ఏడుస్తారు, పోయి డాక్టర్ల దగ్గర ఏడుస్తారు. నో, మనము మనుషుల దగ్గర ఏడవద్దు.
యేసయ్య దగ్గర మాత్రమే ఏడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఈరోజు నన్ను ఇక్కడికి నడిపించింది ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహం. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీరు ఎవరు చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నీ బాధ ఎవరు చూడట్లేదని, కానీ నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, హన్నాలో ఉన్న కన్నీటి ప్రార్థన. సేవకుడు తన కన్నీటి ప్రార్థనను అపార్థం చేసుకున్నాడు. ఒకవేళ బంధువులు కూడా అపార్థం చేసుకొని ఉండవచ్చు, కానీ తన గుండెలో ఉన్న వేదనను దేవాతి దేవుడు చూశాడు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారమ్మా? చెప్పండి, ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మా చిన్నమ్మ, మా నాన్న మా అమ్మ 3 సంవత్సరాలప్పుడు చనిపోయింది. 3 సంవత్సరాలప్పుడు చనిపోతే మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. నేను అన్నం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. ఒకవేళ మా ఇంటికి వెళ్తే వాడు ఉంటే నేను ఉండను అని చెబితే నేను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పడుకునేవాడిని. ఇదే వర్షాకాలం వస్తే, వర్షాకాలం రాగానే డాబాల మీద పడుకునే వాళ్ళం. వర్షం రాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకునేవాళ్ళు. కానీ నా బతుకు రోడ్ల మీద బతుకు, జీవితం రోడ్ల మీద బ్రతుకున్న బ్రతుకు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకుంటే నేను మాత్రానికి ఆవులు కట్టేసే కొట్టంలో పడుకుంటే వర్షానికి మొత్తం తడిచిపోయి నెక్స్ట్ రోజు జ్వరముతో వణికేవాడిని. అది నా బతుకు. వాడుంటే నేనుండను అనేది మా చిన్నమ్మ. కానీ ప్రియ దేవుని జనాంగమా, లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. పాస్టర్ అమ్మ తేజ ద్వేషింపబడుట దేవుడు చూశాడు. ఆ ద్వేషింపబడుట చూసిన దేవుడు మీ అందరి ముందు సాక్షికరంగా నిలిచబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. వాడి ఫేస్ కనపడొద్దు నాకు, వాడి ఫేస్ కనపడొద్దు, ఈ ఫేస్ కనపడొద్దు అనేది. కానీ ఇదే ఫేస్ని నా దేవుడు కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు, కోట్ల మందికి చూపిస్తున్నాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా చెల్లెమ్మ, నా తల్లి ఏడుస్తున్నావా? నీ బిడ్డల కోసం, బిడ్డల వివాహం కోసం ఏడుస్తున్నావా? ఈరోజు ఏంటి నా బిడ్డ వివాహం, ఏంటి నా కొడుకు వివాహం, ఏంటి ఈ అప్పుల పరిస్థితి ఏంది, ఇంకా సొంతిల్లు లేదు ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ గుండె పగిలిపోయి ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అమ్మా, యేసయ్య వైపే చూడాలి ప్లీజ్. మీరు దిక్కులు చూడొద్దు, యేసయ్య వైపు చూడాలి. అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు. గుండెలు పగిలేలాగా ఏడవండి. ఆమేన్. థాంక్యూ లార్డ్. ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను పాడాలి ప్రతి ఒక్కరు పాడాలి పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము కూర్చుండుతా నే లేచి ఉండుతా బాగుగా తిరిగి ఉన్నా రాజా బాగుగా తిరిగి ఉన్నావు కూర్చుండుతా నే లేచి ఉండుతా బాగుగా తిరిగి ఉన్నావు రాజా బాగుగా తిరిగి ఉన్నావు నిన్ను చూసే దేవుడు చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బిడ్డల కోసం ఏడుస్తున్నారు. ఈరోజు మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. చూడట్లేదని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు చూస్తున్నాడు. నా పిల్లలకు వివాహాలు ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నావు. నీ గుండెల్లో ఉన్న వేదన ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. నీకు శుభవార్త చెప్పమన్నాడు యేసయ్య. యేసయ్య నీకు ఒక శుభవార్త చెప్పమన్నాడు. నీ బిడ్డ కార్డు భద్రాద్రి కొత్తగూడెం రాబోతుంది, పెళ్లి కార్డు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాప వివాహం అవ్వట్లేదండి. మీ గుండెల్లో ఉన్న వేదన నాకెలా తెలిసింది? దేవుడికి చెప్పాడండి. ఏ దేవుడమ్మా? యేసయ్య చెప్పాడండి. యేసయ్య చెప్పాడు. మీ గుండెల్లో ఉన్న వేదన ప్రభువు చూస్తున్నాడు. చాలా ఏడుస్తున్నారు మీరు, చాలా బాధతో వచ్చారు, చాలా బాధతో వచ్చారు. దేవుడు అడిగా, ఇప్పటికే మీటింగ్స్ చాలా ఉన్నాయి కదా ప్రభువా, తాడేపల్లి కూడా ఎందుకు ప్రభువా అంటే అక్కడ నా బిడ్డలు వేదనతో ఉన్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభువు. హల్లెలూయా. నీ లాంటి తల్లుల కన్నీరు తుడవబడడానికే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. మీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నమ్ముతున్నారా? చెప్పండి, ఇక్కడ యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? చెప్పు రెండు చేతుల పైకి, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రమేనా. నీ బిడ్డ వివాహం ఇటు చూడండి అమ్మా, అద్భుతమైనటువంటి రీతిలో అంగరంగ వైభవముగా దేవుడే జరిగించబోతున్నాడు. యేసునామములో దేవుడే జరిగించబోతున్నాడు. దేవుడే జరిగించబోతున్నాడు. దేవుడే జరిగించబోతున్నాడు. హల్లెలూయా. యేసునామములో బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా బయటికి రావాలా. తాడేపల్లి ఒక్కసారైనా మీ ప్రార్థన మందిరం పెట్టాలని నేను ఎప్పుడు అనుకున్నానండి. కానీ ఈ అవకాశం ఈ రోజు వచ్చినందుకు మీకు వందలండి. అమలాపురం వద్దాం అనుకున్నానండి, ఎలా రావాలో తెలియలేదండి. ఎలా రావాలో తెలియలేదండి. ప్రయాణ సౌకర్యాలు తెలియదండి. తాడేపల్లి ఒక్కరోజైనా పెడితే
నేను అందులో పాల్గొందామని నేను అనుకున్నానండి. ఆమేన్. కృప కలుగునుగాక. ప్రతిరోజు మీ వాగ్దానాలన్నీ చూస్తానండి. ఆమేన్. ఆమేనండి. వాగ్దానాలు చూస్తున్న బలపరచబడుతున్నారు. వందనాలండి. కృప కలుగునుగాక తల్లి. వందనాలండి. బిడ్డలో ఉన్న వేదనంతా బయటికి రావాలా. కుమార్తె వివాహము ఘనంగా చేయబోతున్నందుకు వందనాలు. బ్లెస్ చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృప కలుగునుగాక. కూర్చోండి అమ్మా, కూర్చోండి. హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ నీకే. ఆమేన్. ఆయన అన్నాడు నాతో, నీకెందుకు డాడీ, నీకెందుకు డాడీ, నేనున్న తాడేపల్లి కూడా ముచ్చాయి అన్నాడు. ఈయన రెంటు గింట అంతా నేను చూసుకుంటా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. నీవే ఏదైనా చెయ్యాలంటూ కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడాలి. చూస్తున్నాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచిన హల్లెలూయా. నీ కరముపై దృష్టి. చేతులు పైకి లేపుదామా. అద్భుతం చేయుమయా నా జీవితంలో. పాడాలి. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. ఆమేన్. అద్భుతం చేయమయా నా జీవితంలో. అయ్యా నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. కార్యాలకు ఎదురు చూస్తున్నాము. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం 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 చేయుమయా నా జీవితంలో. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. అద్భుతం చేయుమయా నా జీవితంలో. నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. అంతే. ఆమేన్ అనండి. ఆమేన్. పెళ్లి కార్డు రావాల భద్రాద్రి కొత్తగూడెం. ఆమేన్ అనండి. దేవుడు త్వరలోనే చేయబోతున్నాడు. కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? కన్నీటి ప్రార్థనలో ఉన్న పవర్ అది. ఆమేన్. కన్నీటి ప్రార్థనలో ఉన్న పవర్. ఇప్పుడు ఇట్లా నన్ను, ఇప్పుడు వాడు నా పెద్ద కొడుకు, వాడు ఏడిస్తే నేను తట్టుకుంటానా? తట్టుకుంటానా? వీడు ఏడిస్తే తట్టుకుంటానా? 5 days నాన్న స్కూల్ పోతుంది, వద్దు నాన్న పాస్టర్లు పిల్లలు మంచిగా చదువుకో అన్నానా అని చెప్తే బెడ్షీట్ కప్పుకొని 3 గంటలు ఏడిచాడు వీడు. వాడు ఏడుస్తుంటే నా గుండె పగిలిపోయింది. ఆమేన్. ఎందుకంటే నాకు ఎవరు లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెలు, నాకున్నది వీళ్ళే. ఆమేన్ అన్నాను. ఏడిస్తే నేను తట్టుకోలేకపోయినా. వచ్చేసేయి నాన్న, మమ్మీని బట్టలు సదరమ్మని చెప్తాను. మరి ఈరోజు తాడేపల్లిగూడెం, రేపు అమలాపురం, 28 పాలకొల్లు, మళ్ళీ అంతర్వేది, ఇదంతా సభలు ఉన్నాయి నాన్న. సరే వచ్చేసాయి నాన్న, స్కూల్ పోతే పోయింది. హల్లెలూయా. ఎందుకు? వీడంటే నాకు ప్రాణం, ఇష్టం. ఒక శరీర సంబంధమైనటువంటి బిడ్డలం మనమే ఇంత ప్రేమిస్తే, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవాతి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాలమ్మా.
నువ్వు ఏడిస్తే నిన్ను దాటి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు ఏడిస్తే నిన్ను దాటి పోడాయనా? నువ్వు గుండెలు పగిలిపోయి ఏడిస్తే నిన్ను దాటి పోడాయనా? ఈరోజు నువ్వు ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేయి విడిచిపెట్టినా నేను విడిచిపెట్టే దేవుడను కాదు, విడనాడే దేవుడను కాదు అంటున్నాడు ఆయన. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదమ్మా. నువ్వు ఏడిస్తే అందరు నవ్వుతారేమో, నువ్వు ఏడిస్తే ఎగతాళి చేస్తారేమో, నువ్వు ఏడిస్తే పలాని అమ్మ తేజ పని అయిపోయింది అంటారేమో. కానీ నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. తల్లి మరచినా, తండ్రి విడిచినా, ఎవరు మరచినా, ఎవరు మరవకపోయినా నిన్నుగా ప్రేమించే దేవుడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒట్టి చేతులతో వచ్చావేమో, కానీ ఏదో పొందుకొని వెళ్ళబోతున్నావు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. భార్య భర్తలుగా వచ్చారేమో, కవల పిల్లలతో వెళ్ళబోతున్నారు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి సూచక క్రియలను దేవుడు జరిగిస్తున్నాడు. అరే 22 years తర్వాత పిల్లలు ప్రెగ్నెన్సీ, నేను చెప్పినాను గర్భం తెరవబడబోతుందని. వాళ్ళు నమ్మలే. లేదమ్మా కుమారుడు కనపడుతున్నాను నాకు అని చెప్పినాను. డెలివరీ అయిన వెంటనే ఇంటికి కూడా పోలేదు, చర్చిలోకి వచ్చేసారు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే, మీ జీవితంలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తున్నారు. ఆమెనండి. ఆమెన్. కన్నీటి ప్రార్థనలో ఉన్న పవర్ అది. ఆ పవర్ని మీరు పొందుకొని భయాన్ని జయించుదురుగాక. ఆమెనండి. అప్పులను జయించుదురుగాక, అనారోగ్యాన్ని జయించుదురుగాక, ఆర్థిక ఇబ్బందులను జయించుదురుగాక, 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 జయించుదురుగాక. హల్లెలూయా. ఈరోజు ఏ పోరాటంతో బాధపడుతున్నావో, రోగం అనే పోరాటం కావచ్చు, శత్రువుల పోరాటం కావచ్చు, ఏ పోరాటంతోనూ బాధపడుతున్నావో, ఈరోజు భయపడిపోతున్నావో, ఇదిగో దేవుడు ఒక అద్భుతమైన మాట. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. 185,000 మందిని హతము చేసెను. చెప్పండి, అందరు చెప్పండి. 185,000 మందిని హతము చేసెను. 185,000 మందిని ఏం చేసింది? ఎవరు చదువుడాడు అక్కడ. యెహోవా దూత బయలుదేరి, యెహోవా దూత 185,000 మందిని హతము చేసిందంట. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత నీకు కావలిగా ఉండబోతుంది. ఆమేనండి. 185,000 మందిని ఒక్క దూత హతము చేసింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 91:11 చదువు డాడీ త్వరగా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించబోతున్నాడంట. ఆమేనండి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒక దూత ఏం చేసింది ఇక్కడ చెప్పండి. ఒక దూత 180,000
5,000 మందిని హతము చేసింది. అటువంటి దూతకి గైడ్ చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. మరియమ్మతో దేవదూతను దేవుడు పంపిస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్. కృప కలుగునుగా. హల్లెలూయా. కృప కలుగునుగాక. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఆమేన్. నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు. నీతో పాటు దేవుని దూత ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటు దేవుని దూత. ఆ దూత ఒక్క దూత 185,000 మందిని హతం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో 10,000 మంది ఒకవైపు, నువ్వు ఒక్కడివే ఒకవైపు. 10,000 మంది ఒకవైపు, నువ్వు ఒక్కదానివే ఒకవైపు. నువ్వు అనుకుంటావు నీకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, నేను అనాథని, నాకు దిక్కెవరు లేరు అని అనుకుంటున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో 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 ఒక దేవదూత నీతో నడవబోతుంది. నీతో స్తుతులు చెల్లించాలా? ఒక దేవుని దూత నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించబోతుంది. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. ఒక దేవుని దూత, ఒక దేవుని దూత. ఒక నిమిషం. దేవుని దూత చెయ్యి పట్టుకునే దమ్ము ఎంతమందికి ఉంది? అరే 18 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయి అనాథ శరణాలయం పెడతాడా? అద్భుతం కాదా? అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, లేవా? ఆయన బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత మనతో నడుస్తుంది. ఆమేన్. దేవుని దూత నిన్ను నడిపిస్తుంది. దేవుని దూత ఏ శత్రువుల ముందైతే తల దించుకున్నావో వారి ముందు ఇలా తల ఎత్తబడుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఒకటే, కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి, అభిషేకాన్ని పొందుకోవాలి. మీరెన్ని సభలకైనా వెళ్ళండి, ఈ సభలో నువ్వు మండాలి. ఆమేనండి. అగ్గి పెడతావు, ఇలా మండించి భగ్గుమంటది కదా. కిరోసినాలు వేస్తే ఇట్లా భగ్గుమంటది. అట్లా భగ్గు మనం మండుకుంటూ నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నీ ఇంట్లో ఉన్న బలహీనతలను బయటికి పారిపోతుంది. నువ్వు ఇట్లా నడుచుతూ వెళ్తుండగానే సాతాను కాడి గడగడలాడాల యేసునామం. ఆమేన్. కళ్ళు మూసుకోవాలా? దేవుని దూతని చెయ్యి పట్టుకోబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా స్తుతులు. ఇదిగో ఒక దేవదూత నీ చెయ్యి పట్టుకోబోతుంది. యేసు నామములో ఒక బలమైన తుఫాను నీ మీదకి రాబోతుంది. గట్టిగా చప్పట్లు. ఒక బలమైన అభిషేకం పొందుకో.
ఇదిగో ఇదిగో ఎవడు వాడెవ్వడు ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నియమించబోతున్నాడు ఆయన. కట్టుగట్టిగా చెప్పండి. ఒక బలమైన అభిషేకం రాసి పెట్టుకో, పాండు కాగితం మీద రాసి పెట్టుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందుకున్న తర్వాత నీతో ఒక దేవదూత ఉండబోతుంది. ఆమేనండి. హల్లెలూయా. ఆయన దేవదూత మనతో ఉంటే మనకు భయం లేదు, ఇక భయం లేదు. ఆమేనండి. భయపడదామా? అప్పులను చూసి పాయిజన్ తీసుకుందామా? చెప్పండి. అప్పులను చూసి పాయిజన్ తీసుకుందామా? అప్పులను చూసి ట్రయల్ పట్టాల కింద దూకుదామా? వివాహం కావట్లేదని పాయిజన్ తీసుకుందామా? చెప్పండి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడో? ఆమేనండి. బిగ్గరగా చెప్పొచ్చు ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం వచ్చేయండి, చూడండి. ఒక్క అనాథను దేవుడు పట్టుకుంటే ఏం మార్చిండండి దేవుడు చరిత్రని. ఒక్క అనాథను దేవుడు పట్టుకొని దేవుడు ఎంతలా బ్లెస్ చేశాడు తెలుసా? ఒక్క పూటకు గతి లేని ఈ వ్యక్తిని ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నేను ఒక్కడనే చేస్తే అవ్వదు, మాతో పాటు కొన్ని వందల దేవదూతలు పని చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా. మీకు ఎట్లుందో నాకైతే తెలియదులే కానీ గూస్ బంప్స్. ఆమేన్, ఆమేన్. ఇవాళ తెలియని ఆనందం నాలో ఉంది. ఆమేన్, ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా. పాట ఎలా పాడాలి? ఇక్కడి నుంచి పాడవద్దు, హృదయాంతర్యంలో నుంచి పాడాలి. ఆమేన్. నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చేతులు పైకి రాపి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా పాడాలి. స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా
స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, హల్లెలూయా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. చెప్తా మా గుండెల మీద ఒక చెయ్యి, ఆకాశం వైపు ఒక చెయ్యి. నీవు నా తోడు ఉన్నావయ్యా, మనస్ఫూర్తిగా ప్లీజ్. నాకు భయమేల, వచ్చే సంవత్సరం కల్లా ఆమేన్ భయం లేదు. వచ్చే సంవత్సరం కల్లా ఇదిగోండి ఉయ్యాలలో వేసి ఊపబోతున్నాం, భయం లేదు, భయం లేదు. నాకు కార్యం చేయబోతున్నాడు చెల్లి, నమ్మితే అద్భుతం. ఆమేన్, నమ్మితే అద్భుతం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నా బిడ్డల గురించి భయము లేదయ్యా, నీవు నా తోడు, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. యేసయ్యతో చెప్పు, యేసయ్యతో చెప్పు, యేసయ్యతో మనస్ఫూర్తిగా, యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం. ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరు దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఏకస్వరము, నీవు నాలో గట్టిగా ఉన్నావయ్యా, నాకు దిగులేల గట్టిగా యేసయ్యా. మీ స్వరం దేవా దేవా దేవా, మీరే మీరే పాడాలి. గట్టిగా దేవా దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవుడు మనతో ఉండగా మనం భయపడద్దు. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, పక్కన మీ భార్య ఉంటే చెప్పండి, పక్కన మీ చెల్లి ఉంటే చెప్పండి, చెప్పండి, చెప్పు డాడీ, చెప్పు మమ్మీ, అడు చూడు, దేవుడు మనతో ఉన్నాడో. ఆమేన్ అనండి. చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్, దేవుడు మనతో ఉన్నాడు. సునీల్, దేవుడు మనతో ఉన్నాడు. కృప కలుగునుగాక.
విశ్వాసం ఉన్నవారు పక్కన వారికి చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఏం కావాలి నీకు? ఎవరు కావాలి నీకు? చెప్పమ్మా. నీ వెనకాల అమ్మా. దేవుడు కావాలండి. దేవుడు పరిచయం. నెక్స్ట్ దేవుడితో ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎవరు ఊహించని రీతిలో. ఆమేనండి. ఎవరు ఊహించని రీతిలో కృప కలుగునుగాక. ఇదిగమ్మా, మీ పిల్లల్ని చూసి ఛీ 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 ఎందుకండి వాళ్ళ పిల్లలు, ఛీ 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 ఎందుకండి వాళ్ళ పిల్లలు అన్నారేమో. హలో, బెంజి కారులో దిగి రాబోతున్నాడు నీ కొడుకు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేనండి. ఛీ, ఇంకా నీ కూతురికి పిల్లలు లేరు అంటే యా ఇటొక బిడ్డని ఎత్తుకొని నీ ఊరు రాబోతుంది. అరే, తాడేపల్లి కూడా ప్రజలకు చప్పట్లు కొట్టడం రావట్లేదండి. హల్లెలూయా. 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 హలో, ఇంట్లో శీలలు కొడుతున్నావు, ఇంటి రెంట్, ఇంటి ఓనర్ వచ్చి తిడుతున్నాడేమో. ఒక టైం రాబోతుంది, ఆ ఇంటి ఓనర్ దగ్గరికి, సార్ నా ఇల్లు ఓపెనింగ్, మీరు రావాలి. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్ట. అరే చప్పట్టు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్. అప్పులతో వచ్చావేమో, ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావేమో. ఒక టైం రాబోతుంది, ఎవరైతే నీ దగ్గర అప్పు ఇచ్చారో, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో, ఇలా నిలబడ్డావో, వాళ్ళ ముందే ఇలా నిలుచొని వాళ్ళే నీ దగ్గరికి ఇలా చాపబోతున్నారు. రిసీవ్ ఇట్. రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. రిసీవ్ ఇట్. అటువంటి కృప కలుగును గాక. అటువంటి కృప కలుగును గాక. ఆమేన్. అమ్మా, సేవకునిగా ప్రవచిస్తున్నాను. అటువంటి కృప ఈ ప్రాంగణంలో ఉన్న వారికి, ఈ లైవ్ లో ఉన్న వారికి ఆ కృప కుమ్మరించబడును గాక. కుమ్మరించబడును గాక. కుమ్మరించబడును గాక. ఆమేన్. మన దేవుడు సమాధిలో ఉన్న దేవుడా? చెప్పండి. చెప్పండి. ఎవరు ఎన్ని జనాలను ఆపినా వచ్చే నెల రమ్మంటారా వద్దంటారా? రండి అన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. హల్లెలూయా. కృప కలుగును గాక. వచ్చే నెల ఇది మనకు సరిపోదు. ఆమేన్ అనండి. వచ్చే నెల సరిపోదు. తొందరగా వచ్చేసిండు వచ్చే నెల. ఆమేన్ అనండి. మంటలు మండబోతున్నాయి. ఆమేన్ అనండి. సాతాన్ గాడు జనరేటర్ లేకుండా చేశాడు, ముందే జనరేటర్ని పెట్టేసుకుంటాం ఇక. ఆమేన్ అనండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతములు జరగాల. జరిగించును గాక. జరిగించును గాక. ఎందుకు జరుగుతాయి తెలుసా? ఈ రోజు నుంచి బాండు కాగితం మీద రాసి పెట్టుకోండి, నీతో పాటు దేవదూత అడుగు పెట్టబోతుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళవు, ఇక ఒంటరిగా వెళ్ళవు, ఒంటరిగా వెళ్ళవు. నీతో పాటు ఒక దేవదూత అడుగు పెట్టబోతుంది. ఇదిగో. అరే కెమెరామెన్స్ ఎక్కడున్నారు? హల్లెలూయా. ఇంకొక కెమెరా అది. హల్లెలూయా. ఎక్కడుంది? అరే నాన్న ఇక్కడ తీరా,
ఎల్ఈడీలో పెట్టు, ఇక్కడది అక్కడి నుంచే జూమ్ కొట్టరా. హల్లెలూయా. ఎల్ఈడీలో పెట్టు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఎల్ఈడీలో పెట్టడానికి ఇంతసేపా? హల్లెలూయా హల్లెలూయా. ఈ పాదాలు రావాలి, పాదాలు పాదాలు. హల్లెలూయా. ఇలా నీ కాళ్ళు పడుతుండగా ఇక్కడ ఇంకొక కాలు పడబోతుంది. హల్లెలూయా. ఇక్కడ కాలు పడుతుండగా ఒక్క కాలు కాదు, ఇలా రెండవ కాలు పడబోతుంది. నువ్వు ఒక్కడివే నడవవిగా, ఒక్కడివే నడవు, ఒక్కడివే నడవు. ఇద్దరుగా వెళ్ళబోతున్నారు, ఇద్దరుగా. ఒక్కడిగా నువ్వు అడుగు పెట్టావు, ఒక్కడిగా అడుగు పెట్టావు. ఇద్దరుగా 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 అడుగు పెట్టబోతున్నారు. గట్టిగా ఇదిగో యూదా, యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీతో నడవబోతున్నాడు, 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 నడవబోతున్నాడు. ఇదిగో హల్లెలూయా. ఇదిగో ఇదిగో మండుచున్న మండుచున్న అగ్నిగుండంలో ముగ్గురు దూకారు. ముగ్గురే ఉన్నారు, ముగ్గురు దూకారు. రాజు చూడగానే నలుగురు కనబడరు. ఆ ముగ్గురి కోసం దిగి వచ్చిన దేవుడు నీ కోసం దిగి రాబోతున్నాడు, నీ కోసం దిగి రాబోతున్నాడు, దిగి రాబోతున్నాడు. ఆమేన్. నీ చేతిని విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్. చెయ్యి పట్టుకో. ఆయన చెయ్యి నా చెయ్య కనపడాలా ఎల్ఈడిలో. హల్లెలూయా. ఈ చెయ్యిని భద్రాద్రి కొత్తగూడెంలో యేసయ్య పట్టుకున్నాడు. చేతులే రావాలి ఓన్లీ. హల్లెలూయా. ఈ చేతులని మేము రావద్దురా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులని, ఈ చేతులు పాస్టర్ అమ్మ తేజ చేతులు, ఆ చేతులు యేసయ్య చేతులు. భద్రాద్రి కొత్తగూడెంలో యేసయ్య చేతులు పట్టుకున్నాడు. తాడేపల్లిగూడెం పోయినా ఆయన విడిచిపెట్టట్లేదు, విజయవాడ పోయినా విడిచిపెట్టట్లేదు, అమలాపురం పోయినా విడిచిపెట్టట్లేదు, పాలకొల్లు పోయినా విడిచిపెట్టట్లేదు, ఛత్తీస్గఢ్ పోయినా విడిచిపెట్టట్లేదు, కర్ణాటక పోయినా విడిచిపెట్టట్లేదు. పట్టుకున్నది మనిషి కాదు, ఆయన మనిషి కాదు, ఒక శక్తి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవుడు నీ చెయ్యిని పట్టుకున్నాడంటే చచ్చిపోయే వరకు, చనిపోయే వరకు, ఈ మట్టిలో కలిసే వరకు విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ నాన్న. మనుషులు కొద్దిసేపు పట్టుకొని కొద్దిసేపు వదిలిపెడతారేమో. ఈ చేతులని చాలా మంది విడిచిపెట్టారు. నా తండ్రి విడిచిపెట్టారు, నా బంధువులు విడిచిపెట్టారు, ఈ చేతులను అందరు విడిచిపెట్టారు. కానీ నా యేసయ్య విడిచిపెట్టలేదు. నేనుంటా నీతో, నేనుంటా నీతో అన్నవాళ్ళు అందరి చేయి విడిచిపెట్టారు. కానీ ఒక్కసారి పట్టుకున్నాడు అంతే. ఇప్పటి వరకు నా చేతిని నా దేవుడు విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ చేతిని విడిచిపెట్టే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈరోజు ఏ వేదనతో వచ్చావు, ఏ దుఃఖముతో వచ్చావు, ఏ కన్నీళ్లతో వచ్చావు. ఈ అమ్మ తేజను అందరు వదిలేసిన యేసయ్య వదిలిపెట్టలేదు, యేసయ్య విడిచిపెట్టలేదు. ఈరోజు అందరు నిన్ను విడిచిపెట్టారేమో,
కానీ నా యేసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. బ్రతుకునా పగలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన అలలు లాంటి అప్పులు ఆరోగ్యం క్షీణించిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి బ్రతుకునా చప్పట్లు కొడదామా? కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా? అలలు ముంచి వేసిన ఆరోగ్యం క్షీణించిన చప్పట్లు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు దాని పేరేదో ఉంటది, కలర్లు ఊసర వెళ్ళి నేను నీకు వందిస్తే నువ్వు నాకు వందిస్తావు. అమ్మా నా కొడుకు జ్వరం వస్తుందమ్మా, ఒక్క 1000 రూపాయలు ఇరాదమ్మా ప్లీజ్ అమ్మా, నా భర్త రాగానే ఇచ్చేస్తానమ్మా. అయ్యో 1 గంట ముందు వస్తే నేను ఇచ్చేదాన్నేమో, ఇంట్లో డబ్బులు ఉంటాయి ఉంచుకొని కూడా ఎవరి మనసులు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంటారు నాకు ఎప్పుడైనా ఇచ్చిందా? మనుషులు మనుషులే, దేవుడు చెప్పాలా? మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నీ కన్నీళ్ళను చూడట్లేదు అనుకుంటున్నావా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అమ్మా నిన్ను విడువను అని చెప్పింది ఎవరు? మనిషినా? ఒక మనిషా? ఎవరమ్మా? యేసయ్య అమ్మా. యేసయ్య విడిచిపెట్టి దేవుడు కాదా? ఇదిగో ఆయన నామమును బట్టి భయాన్ని జయించాలి, కన్నీటి ప్రార్థనను బట్టి భయాన్ని జయించాలి, దేవదూతల ద్వారా భయాన్ని జయించాలి. రెండవదిగా దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని బట్టి జయించాలి. కొట్టు గట్టిగా చెబులు. ఆ వాగ్దానము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నిన్ను విడిచి పెట్టే దేవుడను కాదు. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగా. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన సజీవుడు. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా. ఏ అమ్మ తేజ, భద్రాద్రి కొత్తగూడెం వరకే నీ చెయ్యి పట్టుకుంటా
తాడేపల్లిగూడెంలో విడిచిపెడతా అనే దేవుడు కాదు. ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే మనము మట్టిలో కలిసే వరకు ఈ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం సమాధైపోయిందేమో, సమాధైపోయిన నీ వాగ్దానికి జీవము రావాలి ఈరోజు. ఆమేన్. వాగ్దానాన్ని నువ్వు పడేసినవేమో, ఇదిగో పట్టుకో, పట్టుకొని ప్రార్థన చేయి. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేనండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేనండి. ఆమేనండి. కృప కలుగును గాక. ఆ వాగ్దానం, ఆ వాగ్దానం, ఆ వాగ్దానం ఈ రోజే జీవం వచ్చాను. ఈ రోజే ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు నీ వాగ్దానానికి జీవము పోయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఇదిగో ఎండిపోయిన ఎముకలకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చిగురించాలా, చిగురించాలా. ఆరోను కర్ర చిగురించింది, నీ వాగ్దానం చిగురించాలా, చిగురించాలా. అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, ఆత్మతో నింపబోతున్నాడు. అంత్యకాల అభిషేకం ఆత్మతో నింపబోతున్నాడు. సర్వజనుల కోసం థాంక్ యూ లార్డ్. కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, మండే అగ్నిల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకో. ఏటీఎం కార్డు ఎంతమంది దగ్గర ఉంది? ఏటీఎం కార్డు ఎంతమంది దగ్గర ఉంది? ఏటీఎం లేదా మీ దగ్గర? ఇదేంది? ఉంటే ఇట్లా లేపాలా? ఆమెనండి. ఏటీఎం కార్డులో ఎప్పుడైనా స్వైప్ చేసినావా చెల్లెమ్మా? చేసినావమ్మా? చేసినావు మమ్మీ? వాగ్దానం ఎట్లా తెలుసా? యేసయ్య ఏటీఎం కార్డులో ఇట్లా పెట్టి టిక్ 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 అని కొట్టి ఇట్లా గుంజుకొని రావాలి. అది వాగ్దానం అంటే. గొడ్డ ఐ మీన్ టు సే, నేనేమని చెప్తున్నానంటే కొంతమందికి భాష అర్థం కాదు. ఎందుకంటే ఈ భాష తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. బత్తాయి పండు తెలుసా? ఎట్లా తినాలా? తోలు తీసి తినాలా? తోలు తీసి తినకపోతే పడేస్తాం. బత్తాయి పండు తినడం రావాలి. ఆమేనండి. అరటి పండు ఎట్లా తినాలా? తినడం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని శక్తి కూడా అనుభవించడం రావాలి. దేవుని టేస్ట్ ఏంటిదో తెలుసా? ఆ టేస్ట్ అనుభవించాలండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు చూడనోళ్ళు, ఎప్పుడు విననోళ్ళు, అబ్బో నిజమా, అబ్బో అవునా, లూసిఫర్ మాట్లాడినట్టు మనం మాట్లాడొద్దు. నమ్మిన ఎడల దేవుని మహిమను పొందుకుంటాము. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప
కలుగునుగా, కృప కలుగునుగా. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు మర్చిపోతావేమో కానీ నా దేవుడు మర్చిపోడు. ఆమేన్. నువ్వు వదిలిపెడతావేమో కానీ నా దేవుడు వదిలిపెట్టాడు. ఆమేన్. ఆమేన్. ఆ అభిషేకముతో, ఆత్మతో భయాన్ని జయించాలి. అప్పులోడు వచ్చి డోర్ కొడతాడు ఇట్లా, వెంకటేశ్వర్లో, ఓ వెంకటేశ్వర్లో, నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు. నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీయాలి. ఆమేన్. చప్పట్లు కొట్టట్లేదు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చావు, కిడ్నీ సమస్యతో వచ్చావు. యేసు నామములో ఇక్కడ ప్రార్థన చేయించుకోవాలా, వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకోవాలి. వచ్చే నెల నార్మల్ రిపోర్ట్తో రావాలా? ఆమేన్. ఆమేనండి. ఆమేన్. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్. ఆమేన్. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. పిసిఓడి నార్మల్ రిపోర్ట్, ఆమేన్. ఆస్తమా నార్మల్ రిపోర్ట్, ఆమేన్. థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్, ఆమేన్. షుగర్ నార్మల్ రిపోర్ట్, ఆమేన్. క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్. ఆమేన్. నార్మల్ రిపోర్ట్స్ రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నార్మల్ వచ్చిన వెంటనే సాక్ష్యం చెప్పకపోతే మళ్ళీ దూరుతుంది లూసిఫర్. నా మాటలు అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? లూసిఫర్ దూరొద్దు. చెప్పుడు మాటలు వింటే లూసిఫర్ దూరుతుంది. చెప్పుడు మాటలు వింటే ఏం దూరుతుంది? లూసిఫర్. హల్లెలూయా. చాలా మంది దానియేలును లాగారు వెనక్కి వెళ్ళాడా? అరే చంపేతాయిరా రే, సింహాలు చంపేతాయిరా రే, దానియేలా సింహాలు చంపేతాయిరా అంటే నేను కాదు వెళ్ళేది. ఆమేనండి. ఆమేన్. నాతో పాటు దేవదూతలు అడుగు పెట్టబోతున్నాయి అని చెప్పాడు. ఆమేన్. దానియేలుతో పాటు ఎవరు అడుగు పెట్టారు? దేవదూతలు అడుగు పెట్టినాయి కాబట్టి దానియేలుకు సాష్టాంగ నమస్కరించాయి సింహాలు. కొట్టగట్టిగా చెబుదాం. సింహాలతో స్తుతి కూడా పెట్టిన గొప్ప దైవ సేవకుడు దానియేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవదూత నీతో కూడా వస్తుంది. ఆమేనండి. పాస్టర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పాస్టర్స్. ఆమేన్. పాల్ యాంగిచో, ఏసన్న గారు, పాల్ దినాకరం గారు, వాళ్ళందరికీ తోడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. వాళ్ళను లేవనెత్తిన దేవుడు మనలను కూడా లేవనెత్తుతాడు. ఆమేనండి. కృప కలుగును గాక. చివరి వాక్యం హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. 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 భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది. దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది. భయపడకండి, భయపడకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. పాడదామా? Praise the Lord. Amen. చెప్పండి.
ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా. హల్లెలూయా హల్లెలూయా. రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే రోగము స్వస్థతగా మారే ఆవేదన ఆనందమాయే. రోగం ఏమైపోయింది? స్వస్థతగా మారిపోయింది. ఆవేదన ఏమైపోయింది? ఆనందమైపోయిందంట. కట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నిందలను అవమానములను తొలగించమని కోరగా నిందలను అవమానములను తొలగించమని కోరగా నిందలు పూదండలాయే అవమానము అభినందనగా మారే. అందుకే హల్లెలూయా కొట్టు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా అభిషేక్. తల మీద చేతులు తల మీద చేతులు ప్రతి ఒక్కరు అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా. అయ్యా మమ్మల్ని అభిషేకించు మమ్మల్ని ఆశీర్వదించు. అభిషేకించుమయా 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 అభిషేకించుమయా. చప్పట్లు కొట్టాలి చప్పట్లు. లేచి నిలబడదాం లేచి నిలబడదాం అభిషేకించుమయా లేచి నిలబడదాం. అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా అభిషేకించుమయా యేసయ్యా అభిషేకించుమయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నన్ను అభిషేకించండి నన్ను అభిషేకించండి ప్రతి ఒక్క. అయ్యా మమ్మల్ని అభిషేకించు మమ్మల్ని దీవించు. అడగండి యేసయ్యా. అయ్యా మమ్మల్ని దీవించండి అయ్యా. అడగండి యేసయ్యా. అయ్యా మమ్మల్ని దీవించండి అయ్యా. యేసయ్యా మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా లేవనెత్తండి అయ్యా. అయ్యా మమ్మల్ని అభిషేకించండి అయ్యా అభిషేకించండి. అడగండి యేసయ్యా. నీవు తప్ప నాకి ఈ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చేతులు పైకి లేపాలి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేయుడా కన్నీరు కారుస్తూ దావీదు కుమారుడా
నన్ను దాటిపోకయ్యా నజరేయుడా. ఈరోజు అద్భుతం జరగాలి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నన్ను విడిచిపెట్టకయ్యా. ఇక నిన్ను ముగించబోతున్నాను. చివరి నిమిషంలోకి వచ్చాను. నీ గుండెల్లో ఉన్న వేదన బయటికి రావాలి. yes. నీ గర్భము తెరవబడాలి. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా ఆమేన్. యేసయ్యా గర్భఫలం లేని వారు ముందుకు రండి. యేసయ్యా గర్భఫలం లేక బాధపడుతున్న వారు ముందుకు రండి. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా అడగండి యేసయ్యని. నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ప్రేరాయిలు ప్రతి ఒక్కరి దగ్గర ప్రేరాయిలు ఉండాలా. అప్పుల కోసం ప్రార్థన చేయబోతున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్ కోసం, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల కోసం ప్రార్థన చేయబోతున్నాను. త్రాగుడు కోసం ప్రార్థన చేయబోతున్నాను. వివాహాలు కాని వారి కోసం ప్రార్థన చేయబోతున్నాను. గర్భఫలం లేనటువంటి వారి కోసం, అప్పుల కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రేరాయిల్ని మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ప్రేరాయిలు ఉండాలా. హల్లెలూయా. లేకపోతే ఇప్పుడే తెచ్చేసుకోండి త్వరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ తలల మీద ప్రేరాయిలు రాయండి. మీ తలల మీద ప్రేరాయిలు రాయండి. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. రీకాందాల రబా షేకే దియాల రబా బాబా. హల్లెలూయా. మీ తల మీద చేతులు పడేది పాస్టర్ అమ్మతేజ గారి చేతులు కాదు, యేసయ్య చేతులుగా మారబోతున్నాయి. యేసు నామం, యేసు నామంలో మారబోతున్నాయి. హల్లెలూయా. కృప కలుగును గాక. యేసు నామంలో తండ్రి బిడ్డ గర్భము తెరవబడును గాక. యేసు నామములో బిడ్డ గర్భము తెరవబడును గాక. యేసు నామములో బిడ్డ గర్భం తెరవబడును గాక. తెరవబడును గాక. తెరవబడును గాక. తెరవబడును గాక. తెరవబడాలి, తెరవబడాలి, తెరవబడాలి. షారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు. బిడ్డల గర్భము యేసు నామములో తెరవబడును గాక. తెరవబడును గాక. మీ గర్భం మీద చేతులు పెట్టుకోండి. దైవ సేవకురాలు చేతులు అక్కడ పెట్టబోతున్నారు. యేసు నామములో తండ్రి గర్భము తెరవబడును గాక. ప్రభు గర్భము తెరవబడును గాక. గర్భము తెరవబడును గాక. గర్భము తెరవబడాలి ప్రభు, తెరవబడాలి ప్రభు. ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్ బయటికి రావాలి యేసునామం. ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్ తొలగిపోవాలా. పీసీవాడు తొలగిపోవాలి తండ్రి యేసు నామములో. నీటి పొడుగులు తొలగిపోవాలి. థైరాయిడ్ తొలగిపోవాలి, తొలగిపోవాలి. మరుసటి ఏట చక్కని బిడ్డలు వారి ఒడిలో ఉండును గాక. చక్కని బిడ్డలు వారి ఒడిలో ఉండును గాక. ఉండును గాక. ఉండును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మరుసటి ఏట మీ ఓడిలో చక్కని బిడ్డలు ఉంటును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వెళ్ళి కూర్చోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పులతో బాధపడుతున్నవారు ముందుకు రండి. అప్పులతో బాధపడుతున్నవారు ముందుకు రండి త్వరగా. నీ కృపతోనే మా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనగా. ప్రతి ఒక్కరి దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉండాలా? ప్రేయర్ ఆయిల్ కంపల్సరీ. నీ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా. నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మీ తల మీద నూనె పోసేసుకోండి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి. అప్పులతో బాధపడుతున్నవారు మీ తల మీద చెయ్యి పెట్టేసుకోండి. ఆయిల్ రాసేసుకోండి త్వరగా. ఆయిల్ రాయాలా? ప్రతి ఒక్కరు ఆయిల్ రాయాలా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఓ జీసస్. హల్లెలూయా. మీ దగ్గర లేకపోతే ఇమ్మీడియట్లీగా తెచ్చుకోండి. ప్రైజ్ హల్లెలూయా. ఇదిగోండి, ఇటు చూడండి నా వైపు. మీ అప్పులు దేవుడు ఈరోజే తొలగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నమ్మండి అంతే. ప్రభువా, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఇక్కడ అప్పులతో వచ్చారో యేసు నామములో వీరి అప్పులు తొలగిపోవునుగా. ఆమేన్. ఆమేన్. యేసు నామములో, యేసు నామములో ప్రభువా, ఎంతమంది బిడ్డలు ప్రభువా అప్పులతో వచ్చారో యేసు నామములో తండ్రి వారి అప్పులు తొలగిపోవునుగా. తొలగిపోవాలి ప్రభువా, యేసు నామములో తొలగిపోవాలి. కృప కలుగునుగా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. ఇన్ని రోజులు ఒకరి దగ్గర తీసుకున్నారేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళునుగాక. ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి. యేసు నామములో వీరి అప్పులన్నీ తొలగిపోవునుగాక. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప కలుగునుగాక. మీ అప్పులు త్వరలోనే తొలగిపోబోతున్నాయి. ఆమేన్ అనండి. నేను ఆమేన్ అనగానే వెళ్ళిపోయే పరిచయం కాదు, మీ అందరికి ఒక్కొక్కరికి పర్సనల్గా ప్రార్థన చేసి వెళ్ళబోతున్నాను. ఆమేన్. మీరందరు కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, థైరాయిడ్, బీపీ, షుగర్తో బాధపడుతున్న వారు ముందుకొచ్చేసేయండి. సహాయకుడా, సహాయకుడా నా అనంతమైన బలమా, సహాయకుడా, సహాయకుడా త్వరగా నా మార్గాలు తెరచువాడా. కూర్చోండి ప్రతి ఒక్కరు. సహాయకుడా, సహాయకుడా నా అనంతమైన బలమా. కాళ్ళ నొప్పులు ఉన్నవారు చేతిలో ప్రేరాయిలు పోసుకోండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నవారు, థైరాయిడ్, ఆస్తమా, బీపీ, షుగర్తో బాధపడుతున్నారు, ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ రాసేసుకోండి. ఇప్పుడే దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఇప్పుడే కార్యము చేయబోతున్నాడు యేసు నామములో చేయబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామములో కాళ్ళ నొప్పులు తొలగిపోవును గాక. యేసు నామములో కాళ్ళ నొప్పులు తొలగిపోవాలి. యేసు నామములో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి యేసు నామములో తొలగిపోవును గాక. శీఘ్రముగా స్వస్థతలు కలుగును గాక. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక.
జరుగును గాక. యేసు నామములో బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు. క్యాన్సర్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ పర్సనల్గా నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకే ఓపిక ఉండాలా, నాకు ఫుల్ ఓపిక ఉంది. ఎంతమంది తినేసి వచ్చారు? తినేసి వచ్చారా? ఇక్కడ ఏం లేదు, అయినా మీ అందరి కోసం నిలబడతా. ఆమేనండి. కూర్చోండి, అందరు వెళ్ళి కూర్చోండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నవారు నిరుద్యోగులు ముందుకు వచ్చేసేయండి. నిరుద్యోగులు. హల్లెలూయా. నిరుద్యోగులు బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసేయాలి. అనంతమైన బలమా, గొప్పవాడా, మంచివాడా, అద్భుతకరుడా యేసు. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నవారు త్వరగా మంచివాడా, అద్భుతకరుడా యేసు. గొప్పవాడా, మంచివాడా, అద్భుతకరుడా యేసు. గొప్పవాడా, మంచివాడా, అద్భుతకరుడా యేసు నామములో బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. యేసు నామములో ఉద్యోగ ప్రాప్తి కలుగును గాక. ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. యేసు కృప కలుగును గాక. యేసు నామములో వీరు సొంతంగా మందిరాలు కడుదురు గాక. వీరు ఉద్యోగాలు వస్తే నీ పరిచర్య చేయుదురు గాక. బిడ్డల్ని బ్లెస్ చేయండి. గొప్ప ఉద్యోగాలు ఈ బిడ్డలకు రావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.